ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 6, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 107 అధ్యాయము 9వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు. మనం దేనినైతే ఆశిస్తున్నామో, దేనినైతే దేవుని దగ్గర అడుగుచున్నామో అది మన జీవితాలకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతారు. అయితే ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి మహోన్నతమైన దేవుని యొక్క తీర్మానాలను మనము అంగీకరించినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా తృప్తిపరుస్తారు. మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 22, 26వ వచనంలో మనం చూస్తే, దీనులు భోజనము చేసి తృప్తి నొందుదురు, యెహోవాను వెతకువారు ఆయనను స్తుతించెదరు. అలాగే వారి హృదయాలు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ప్రియమైన దేవుని వారలారా, దేవుని నమ్మిన వారికి దేవుడు ఏ మేలు కొదువ చేయరు. ఆయన మీద ఆశ్రయం, ఆయన మీద ఆధారపడేవారు ఎప్పుడూ కూడా కార్యములు చూడలేదు అనే మాట లేదు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునిని ఆశ్రయించినప్పుడు, ఆయన చేతుల మీదుగా మనకు కావలసిన మనం తీసుకోవాలి అనే నిర్ణయాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు సమస్త కార్యాలు చేయగలుగుతారు. ఎందుకనంటే ఆయన మీద ఆధారపడేవారు, మన మనసు ఆయన మీద ఆనుకునేలా చేసేవారంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే దావీదు జీవితంలో కూడా గొర్రెల కాపరిగా ఉన్న అతని యొక్క బ్రతుకును మహారాజుగా చేశారు. ఎందుకంటే అతడి యొక్క హృదయంలో దేవునికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు గనుక. అందుకే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. ఎందుకు అయిపోయాడంటే అనుక్షణం 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 దేవుని యొక్క ధ్యాస, దేవుని యొక్క ధ్యానం. ఆ ఇచ్చిన చిన్నపాటి బ్రతుకుకే ఎంతో కృతజ్ఞుడై దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ, ఆయనను వెతుకుతూ, ఆయనను కనుగొంటూ, ఆయనకు కీర్తనలు చెల్లిస్తూ తన యొక్క బ్రతుకు ఆయన పాదాల చెంత పెట్టాడు కనుకనే అతని యొక్క జీవితాన్ని దేవుడు సంతృప్తి కలిగిన జీవితాలుగా చేస్తారు. మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు చేసి మన కంటికి కనపడనివి, మన చెవికి వినబడనివి, మన హృదయము ఆలోచింపలేనివి ఎన్నో కార్యాలు మనకు చేసి మన జీవితాల్లో ఒక తృప్తిని, ఒక సంతృప్తిని దేవుడు కలిగించారు. అలాంటి గొప్ప దేవుని ఎల్లప్పుడూ మనము కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయనకి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉన్నామని నేల మట్టుకు వంగిపోయి తగ్గిపోయి దేవుని హెచ్చించే బిడ్డలుగా ఉండాలని ఈ వాక్యం మనందరూ జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.